వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి తెనాలి శాసనసభ్యునిగా గెలిపించినందుకు తెనాలి నియోజకవర్గ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అహర్నిశలు కష్టపడి ఒక్క మార్కు రావాలని కోరుతూ ధైర్యంగా పనిచేశారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సర కాలంలో తెనాలిలో దారి తప్పిన వ్యవస్థలను, సంక్షేమం అనే అపోహలను సృష్టించి ఏమాత్రం అభివృద్ధి చేపట్టకుండా గత పాలన సాగితే వాటన్నిటినీ ప్రక్షాళన చేసుకుంటూ తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి తెనాలి నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట మేరకు తెనాలిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం. దీని వెనక ఎంతోమంది అహర్నిశలు కృషి చేసి ఒక ధైర్యంతో ఒక మార్పు రావాలని తపంతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా అంత మెజార్టీ ఇచ్చి ఒక శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవత్సర కాలం ముందుగా ఇక్కడున్న వ్యవస్థ ఏ విధంగా గాడి తప్పిందో మీరు అందరూ చూశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎవరు ఊహించని విధంగా సంక్షేమం అనే ఒక అపోహ సృష్టించి ఏమాత్రం కూడా అభివృద్ధి పైన దృష్టి సారించకుండా రోడ్లు ధ్వంసమయ్యే పరిస్థితి, కనీసం కాలువల మరమ్మతులు లేని పరిస్థితి, రైతాంగానికి అండగా నిలబడలేని ప్రభుత్వం, అటువంటి ఆలోచనలు ఆర్థికంగా కూడా ఎంతో నష్టం కలిగించిన సందర్భంలో ఈ సంవత్సర కాలం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా కలిసికట్టుగా ఒక మార్పు తీసుకురావాలని తప్పతో పనిచేశాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా దాదాపు 74 కోట్ల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు, సుమారు 400 కోట్ల రూపాయల వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కోసం తెనాలి మున్సిపాలిటీ, తెనాలి మండలం, అదేవిధంగా కొలిపర మండలం, ఈ 3 ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రణాళిక ముందు సిద్ధం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇచ్చిన మాట మేరకు ముందుగా ఈ 4 లేన్ల రహదారి గుంటూరు నుంచి తెనాలికి, నారాకోడూరు నుంచి, అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి 650 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పూర్తి అయిపోయింది. టెండర్లు పిలవబోతున్నారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే ఒక 2 సంవత్సరాల్లో ఆ రోడ్డు అభివృద్ధి కూడా భావితరాలకి, భవిష్యత్తుకి, మన తెనాలికి ఎంతో అభివృద్ధి జరిగే విధంగా ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. రైతాంగానికి చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా పౌరులకి ఏ కార్యక్రమమైనా, ఏ సందర్భమైనా, ఏ పథకమైనా నిజాయితీగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కక్ష సాధింపు అనేది ఎప్పుడూ ఉండదు. అయితే ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలి. అధికార యంత్రాంగం కూడా అదొక బాధ్యతని కలిసి వచ్చే విధంగా వారు కూడా సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సామాన్యులు ఎవరైతే వారి సమస్యలపైన చెప్పుకోలేని పరిస్థితి ఉంటుందో ఇంటింటికి వెళ్ళి ఆ సమస్య తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. తెనాలి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పందాలో రాష్ట్రంలో ఖచ్చితంగా నంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తాను. తెనాలి ఆటానగర్లోని కాటూరి శిల్పశాలను అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కాటూరి శిల్పశాలలో ప్రదర్శించిన మహనీయుల విగ్రహాలను, వివిధ రకాల ప్రతిమలను ఆయన తిలకించారు. కళలకు కాణచి అయిన తెనాలి కళా వైభవాన్ని చాటి చెబుతున్న శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, వారి తనయులు అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శిల్పకళా రంగానికి ఆంధ్రదేశంలో కాటూరి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంత అద్భుతమైన శక్తి తెలుగునాట ఉండటం, అందులో తెనాలి వంటి ప్రాంతంలో ఉండటం అందరికీ గర్వకారణం అన్నారు. ఇటువంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా తన వంతు కృషి చేస్తానని మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
కళా వైభవాన్ని చాటి చెప్తున్నవారు శిల్పాచార్య కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడు రవిచంద్. ఈరోజు తెనాల్లో గ్రంథాలయ గాంధీగా పేరొందిన నడిచే విజ్ఞాన సరస్వం లాంటి మహోన్నతమైన వ్యక్తి వెలగా వెంకటప్పయ్య గారి విగ్రహ ఆవిష్కరణకు రావటం, ఆ విగ్రహం 100 పాళ్ళు కూడా వెంకటప్పయ్య గారి లాగా తీర్చిదిద్దిన ఘనత కాటూరు వారికి. ఎందుకంటే చాలామంది విగ్రహాలు మనం తయారు చేస్తాం, కానీ విగ్రహాలకి రూపురేఖలు ఉండవు. పలానా వారిదని మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలా వెంకటప్పయ్య గారిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహం చూడటం వెంకటప్పయ్య గారి విగ్రహం పెట్టారా అని చెప్పి అంతగా ఆయన్ని మూర్తి వహించిన విధంగా రూపొందించారు. అందుకు నేను కాటూరి వారిని అభినందిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కాటూరి శిల్పశాలని సందర్శించడం మహద్భాగ్యంగా భావిస్తున్నాయి. ఎన్ని విగ్రహాలు, ప్రతి విగ్రహం కూడా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ రూపురేఖలు కానివ్వండి అవన్నీ చూస్తూ ఉంటే, ఎందుకంటే ఎక్కువగా మహనీయుల యొక్క విగ్రహాలు తయారు చేశారు. ఆ విగ్రహాలన్నీ కూడా వారి యొక్క మూర్తిని ప్రతిరూపాలుగా తయారైన తప్ప వేరే కాదు. ఆ రకంగా అంటే ఈ రంగంలో గొప్ప కృషి ఆంధ్రదేశంలో చేస్తున్నారు కాటూరు అంటాను, ఎటువంటి సందేహం లేదు. ఈ రెండోది వారి అబ్బాయి రవిచంద్ ఈ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో మన పనికిరాని వస్తువులన్నీ కూడా తీసి వాటితో అద్భుతమైన శిల్పాలని సృష్టించే దాంట్లో అతను గొప్ప నైపుణ్యాన్ని గడించాడు. మన అమరావతి శంకుస్థాపన రోజున అమరావతి వెనకాల ఉన్న అమరావతి చాలా పెద్దది తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఇప్పుడు 3 వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయని చెప్పి అన్నారు. ఒకటి అమెరికన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 3 రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఎంత పెద్దది ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేయటం అంటే అది ఒక చరిత్రను సృష్టించిందని చెప్పకపోదు. దాదాపు 20 సంవత్సరాలుగా మా సూర్య శిల్పశాల సంస్థ అంటే అభిమానించే మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ప్రజెంట్ ఎమ్మెల్యే మండల్ బుద్ధప్రసాద్ గారు ఈరోజు మా ఆర్ట్ గ్యాలరీకి రావడం మాకు చాలా సంతోషం. ఇదివరకు కూడా మేము హైదరాబాద్లో కానీ 2 సార్లు ఎగ్జిబిషన్ పెడితే వారు ముఖ్య అతిథిగా ఇచ్చారు. ఈరోజు అనుకోకుండా ఈ రోజున వారు రాగానే ఈ కార్యక్రమం ఇట్లా తెనాలి వేరే కార్యక్రమం మీద వస్తుంటే ఒకసారి మా గ్యాలరీకి రమ్మంటే వెంటనే వారు ఇచ్చేశారు. వారికి ఈ సందర్భంగా మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అమరావతి ప్రారంభోత్సవం రోజున ముడి వస్తున్న సందర్భంగా పెద్ద ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని తయారు చేసాం. దాన్ని అమరావతిలో ప్రదర్శించడం జరిగింది. ఆ ఐరన్ స్క్రాప్ పెడస్టల్ని మేము ఇలాంటి పెడస్టల్ని, ఇంత భారీ పెడస్టల్ని ఐరన్ స్క్రాప్తో ఎవరు తయారు చేయలేదు, మాకు ఈ రికార్డు తీసుకుంటారని మేము అర్హులు అని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వారికి అప్లై చేస్తే వారు ఎమ్మటే పరిశీలించి దీనికి వాళ్ళ బుక్లో నమోదు చేసుకోవడానికి అంగీకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరిశీలించారు. వేసవి అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. తెనాలి చెంచురామానాయుడు హైస్కూల్లో విద్యార్థులను భోజనం యొక్క నాణ్యత, రుచి వంటి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబులు ఆయన వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయిన సందర్భంగా ఐతానగర్లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐతానగర్ 1 మరియు 2 వార్డుల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని, ఇచ్చిన హామీల అమలుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, 1-2 వార్డుల అధ్యక్షులు వేమూరు గౌతమ్, కాకుమాన్ రాము, నీటి సంఘాల అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, టీఎన్టీయూసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నాయకులు కాకుమాన్ సత్యనారాయణ, ఈదర రాజమల్లు, ఈదర బుచ్చయ్య చౌదరి, వాసు, చినవీరయ్య, గాలి రవి తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు మన వాళ్ళు ఏ చుట్టుపక్కల
ఊర్లు వెళ్ళాలన్నా కానీ గతుకుల రోడ్డు గుంటల రోడ్లలో వెళ్ళటం. ఈ కూటమి గవర్నమెంట్ రాగానే అన్ని రోడ్లు శుభ్రంగా తారు రోడ్లు వేయటం ఈరోజు వాహన సోదకులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అట్లాగే సూపర్ 6లో ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రేపటి నుంచి ప్రతి విద్యార్థికి ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మన రేపు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం పెట్టమన్న కాజు పెట్టి రైతుల కోసం రైతులకు కూడా వాళ్ళ నష్టపరిహారాలు అకౌంట్లో వేయటం చాలా సంతోషకరం. ఈ భారతదేశానికి రైతే వెన్నుముక. అటువంటి రైతుని కాపాడుకోవటం ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.